దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ మనందరూ తెలుసు. అక్కడ నాసిక్ క్యాంపస్‌లో సెక్షువల్ హరాస్మెంట్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. మనం చూస్తే గనక లైంగిక వేధింపులతో పాటు మత మార్పిడిని ఫోర్స్ చేశారని చెప్పి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కొందరు ఉద్యోగుల్ని పోలీసులు టీసీఎస్ ఉద్యోగుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో సీనియర్ హెచ్ఆర్ మేనేజర్‌తో సహా 7గురు అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై టీసీఎస్ కూడా స్పందించింది. అరెస్ట్ అయిన ఉద్యోగుల్ని సస్పెండ్ చేసినట్లు కూడా ప్రకటించింది. వర్క్ ప్లేసెస్‌లో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపైన ఇలాంటి వేధింపుల్ని ఏ విధంగానూ సహించబోమని చెప్పి కూడా టీసీఎస్ స్పష్టం చేసింది. ఈ లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులకి పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా టీసీఎస్ ప్రకటించింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం టీసీఎస్ నాసిక్ క్యాంపస్‌లోని ఒక మహిళా ఉద్యోగి తన మేల్ కొలీగ్ పైన ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరిట మోసం చేసినట్లు ఆవిడ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేశారు. మరో 7గురు మహిళలు ముందుకొచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి కూడా చెప్పారు. అంతేకాదు మత మార్పిడి కూడా ప్రయత్నించారని చెప్పి ఆరోపించారు. అక్కడ అంటే టీసీఎస్‌లో హెచ్ఆర్ మేనేజర్ కావచ్చు, సీనియర్ ఎంప్లాయీస్, టీమ్ లీడర్స్‌తో సహా మొత్తం చూస్తే 7గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 2022 నుంచి 2026 మధ్య పని ప్రదేశంలో వీరంతా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత ఉద్యోగులను తెలిపారన్నమాట. అనుచితంగా తాకటం, బాడీ షేమింగ్ చేయటం, అసభ్యకరంగా మాట్లాడటం, అదేవిధంగా అనేక అంశాల్లో మహిళా ఉద్యోగులపైన ఫోర్స్‌ఫుల్‌గా వ్యవహరించడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారన్నమాట. దీంతో పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ ఇదే ప్లేస్‌లో అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు. 7గురు మహిళా పోలీసులు మారువేషంలో టీసీఎస్ క్యాంపస్‌లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగుల్ని పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు పరిశీలించి మిగతా ఉద్యోగులు కూడా అరెస్ట్ చేశారు. ఇక ఈ నాసిక్ క్యాంపస్ ఏదైతే టీసీఎస్ క్యాంపస్ ఉందో అక్కడ సెక్షువల్ హరాస్మెంట్ వ్యవహారంపై టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు కూడా స్పందించారు. ఈ వ్యవహారం తీవ్ర ఆందోళనకరమని, అదేవిధంగా దీన్ని ఖండిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఆ సదరు ఉద్యోగులు ఎవరైతే ఇలా ప్రవర్తించారో వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్లు కూడా తెలిపారన్నమాట. ఇలాంటి కేసులు అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్, స్త్రీలు పనిచేసే చోట్ల లైంగిక వేధింపులకు సంబంధించి 1997లోనే ఒక కేసు సుప్రీంకోర్టు ఒక కేసులో గైడ్‌లైన్స్ ఇచ్చింది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. దాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం పాష్ అనే చట్టాన్ని కూడా చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్కింగ్ ప్లేసెస్ అని చెప్పి దీన్ని చాలా స్ట్రిక్ట్‌గా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఎవరైనా సరే మహిళా ఉద్యోగులు బయటికెళ్ళి పనిచేసేటప్పుడు వాళ్ళని మేల్ కొలీగ్స్ కనుక సెక్షువల్ హరాస్మెంట్ చేస్తే సీనియర్స్ కానీ, కొలీగ్స్ కానీ వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తదనమాట. దీని మీద చాలా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారు.